హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. నేను ఒక 2-3 ఒక మంచి విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని ఉదాహరణకు తీసుకొని కాదండి, జరిగేది చెప్తున్నానండి. ఇప్పుడు మన యూట్యూబ్ ప్రపంచంలో జరిగేదే నేను చెప్తున్నాను. అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక పండుగ వచ్చిందనుకోండి, వెనకడికి ఏంటంటే ఏదో ఒక పెద్ద పండుగ అంటే ఇంట్లో 2 చీరలు 2 డ్రెస్సులు అట్లా కొనుక్కొని వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ మీడియా పుణ్యమా అంటూ ఏమవుతుందంటే, డబ్బులున్నా లేకున్నా కొనుక్కోవాల్సిందే, చూసిందల్లా. అంటే నేను మీడియా పుణ్యమా అని ఎందుకన్నానంటే, కొలాబరేషన్స్ ఉన్నాయి చూడండి, కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళండి, ఓన్లీ కొలాబరేషనేనండి వాళ్ళ ఛానల్లో, ఇంకా వేరే లేదు. నేను పలానా ఛానల్ అని చెప్పట్లేదండి. ఈ కొలాబరేషన్ల మీదనే వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఓకే, అది వాళ్ళ పర్సనల్ వాళ్ళు సంపాదించుకొని, కానీ మామూలుగా మధ్యతరగతి ఉన్నవాళ్ళు, ఇప్పుడు హైఫైగా ఉన్న వాళ్ళు అంటే ఏది చూస్తే అది అప్పటిదప్పుడు వెళ్ళి షాపింగ్ చేసుకునేంత స్తోమత ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళకు చూడండి ఎంత ప్రాబ్లం అవుతుంది. కొంతమంది మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, అమ్మాయిలది ఏదన్నా ఒక చీర చూసినా, ఒక డ్రెస్ చూసినా, లేదా ఒక ఐటెం ఏదన్నా ఇంట్లోకి కావాల్సిన ఒక కిచెన్ ఐటెం ఏదన్నా చూసినా కూడా అది కావాలని ఉంటుంది. కానీ ఇప్పుడు దీనికి సరిపడే డబ్బులు మన దగ్గర ఉన్నాయా, మనకి ఇది ఇప్పుడు అవసరమా, ఇట్లా ఆలోచించరు. అది నాకు నచ్చింది, కావాలి అని ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఫ్యామిలీలో అనవసరంగా గొడవలే కదా. అంటే ఈ కొలాబరేషన్స్ వల్ల ఏమవుతుందంటే, ఇంట్లో మామూలుగా మధ్యతరగతి వాళ్ళలో చాలా మట్టుకు ఫ్యామిలీలలో గొడవలు అవుతున్నాయండి. అంటే అంత మన కళ్ళని అంత మిస్మరైజ్ చేస్తున్నారు అన్నట్టు. వాళ్ళు చూపించే చీరలే కానీ, డ్రెస్సులే కానీ, ఇంట్లో కావాల్సిన పరికరాలు ఏందో ఇవన్నీ ఏవో ఉన్నాయి కదండి, అగారో అని అదని ఇదని, ఏదో నేను ఒక కంపెనీ ఏదో గుర్తొచ్చి అన్నానండి, పలానాని కాదు, ఏదైనా సరే అండి. అది వాళ్ళకు కొలాబరేషన్ అంటే మన అందరు తెలిసిన విషయం, వాళ్ళకు వస్తుంది, వాళ్ళ అవసరం కొరకు వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ చూసే వాళ్ళము మనం కొంచెం ఆలోచించాలి. మన స్తోమత ఏంటి, మనము దీనికి ఇప్పుడు ఇది మనకు అవసరమా, లేకుంటే ఒక 10,000 రూపాయల పట్టుచీర వాళ్ళు ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్తారండి, లేదా షాప్ కొలాబరేషన్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళకో 2-3 చీరలు వాళ్ళు గిఫ్ట్ ఇస్తారండి. వాళ్ళ 10,000 15,000 దాని రేట్ ఉంటుంది. ఇంటికి తెచ్చి మనకు చూపిస్తారు, పలానా షాప్లో పలానా దగ్గర మేము కొన్నామండి, ఇది చాలా బాగుంది, అదేంటి డిస్కౌంట్ చాలా ఉంది, 60% డిస్కౌంట్, 50% డిస్కౌంట్, ఈ పండుగకు ఇంత డిస్కౌంట్, ఆ పండుగకు అంత డిస్కౌంట్, ఇలా చెప్పేసరికి నాలాంటి వాళ్ళు ఏమవుతారు తెలుసా అండి, అబ్బా చీర బాగుంది, పట్టు చీర, అమ్మో నేను చాలా రోజులే నేను అలాంటి పట్టు చీర ఎప్పుడు కొనుక్కోలేదు, కొనుక్కోవాలి, కట్టుకోవాలి, అమ్మో ఇంకెప్పుడు కొనుక్కోవాలి అని ఇంట్లో ఇక గొడవలే కదండి. ఇప్పుడు మనకు దాని సరిపడా డబ్బులు ఉంటేనా పర్లేదు, లేకుంటే దానివల్ల అది ఒకవేళ గొడవలు అవ్వలేదనుకోండి, అది కొనుక్కోలేని శక్తి ఉన్నప్పుడు ఏమవుతుంది, దానివల్ల మెంటల్ టెన్షన్స్ మొదలవుతాయి, లేనిపోని ఆలోచనలు, రందులు, దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అయ్యో నాకు కలిగి ఉంటే నేను ఆ చీర కొనుక్కునేదాన్ని కదా, అయ్యో నాకు కలిగి ఉంటే నేను ఈ పట్టు చీర కొనుక్కునేదాన్ని కదా, ఇలాంటి భావం అన్న వస్తుంది. ఆ భావంతో ఏంటి, ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి కొలాబరేషన్ చేసే వాళ్ళ వీడియోలు ఉట్టిగా చూసి లైట్ తీసుకోండి. మన స్తోమత ఏంటి, మన నెల బడ్జెట్ ఏంటి, అంతలోనే మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది కూడా మనకు అవసరమా, అకేషనల్లీ ఏదన్నా పెద్ద పండుగనా, లేదా ఇంట్లోకి ఇది కంపల్సరీ పిల్లలకి కొరకు ఇది కావాలి అన్నప్పుడే మనం దాన్ని ఎఫర్ట్ చేసే ప్రైజ్లో ఉన్నది చూసుకొని తీసుకోవాలి. అంతే తప్ప వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని అదే కంపెనీ పట్టుకొని బ్రాండ్ పట్టుకొని పోయి అదే కావాలని తీసుకుంటే మనం రేపు బోర్లా పడితే మనని వీళ్ళు వచ్చి లేపుతారండి. ఈ పెద్ద ఛానల్స్ వాళ్ళు, ఈ కొలాబరేషన్ చేసేవాళ్ళు లేపుతారండి. లేదా మనకు 10,000 అప్పు అవుతుంది, వాళ్ళు ఇస్తారండి? ఇవ్వరు కదా. దాని ఇంకా ఎంత ఉందో మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. పిల్లలు చెప్తున్నాను, చాలా జాగ్రత్త పడండి. అసలు దేనికి టెంప్ట్ అవ్వద్దు. ఏ కొలాబరేషన్ వీడియోలు చూసి కూడా టెంప్ట్ అవ్వద్దు. వెనకట మనకు ఏ పండుగ వచ్చినవాడు ఇంట్లో ఉన్న వాటిని శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న వాటితో మనం అన్నీ గడుపుకునేవాళ్ళు. ఇప్పుడు ఏ పండుగ రాని డెకరేషన్ అని అదని ఇదని, మన ఏంటిది ఏదో సిల్వరు, అది ఏదో జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అని, ఇంకేందో ఐటమ్స్ అని, ఇవన్నీ
ఎక్కడి అండి వెనుకట ఇవన్నీ లేవు కదా. మంచిగా స్వచ్ఛంగా బయట చెట్లకు పూసిన పూలు తెచ్చుకొని ఏదో మనకి ఇంట్లో ఉన్న ఆభరణాలు చీరలు ఏవో ఇంట్లో ఉన్నాయి పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళం. ఇదంతా ఎక్కడిదండి, ఆడంబరాలన్నీ ఎక్కడివి? ఇదంతా ఏంటి? ఒక టైపు బిజినెస్ అండి. దీని వెనుక అందరి చేతులు మారుకుంటూ అసలు ఓనర్ వాడు బాగుపడుతున్నాడు. అర్థమైంది కదండి. బిజినెస్ అంటే బిజినెస్ చైన్ బిజినెస్ అని చెప్పొచ్చు దీన్ని. అయితే దీనితోటి మధ్యతరగతి సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది వద్దు. మనం మన అమ్మ మన అత్తమ్మనో మన అమ్మనో వాళ్ళు ఎలా గడిపారో వాళ్ళు గడిపినవి మనకు తెలుస్తాయి కదండి. అలా సింపుల్గా ఉన్నంతలో హ్యాపీగా చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని లేనిపోని వాటికి వెళ్ళి అసలు నన్ను అడిగితే కొన్ని కొలాబరేషన్ వీడియోలు మనము ఇగ్నోర్ చేయడం బెస్ట్. అంటే నా వీడియోలు చూడమని చెప్పి అవి చూడొద్దు అంటున్నా అనుకోకండి. అంటే దానివల్ల అందరూ ఒకలాగా స్ట్రాంగ్గా ఉండలేరు కదండి. కొంచెం వీక్ ఉన్న వాళ్ళు ఉంటారు, అబ్బా నేను అది కొనుక్కోలేకపోతుంది అని అదే మైండ్లో ఉంటుంది. చీటికి మాటికి అది మైండ్లో పెట్టుకొని ఇంట్లో పిల్లల మీద చిరాకు పడడం, భర్త మీద చిరాకు పడడం, ఇంట్లో పనులు ఏది చక్క పెట్టుకోకపోవడము, ఇలాంటివి కూడా జరుగుతున్నాయండి. చూస్తున్నా కదా నేను. అందుకనే అలాంటి కొలాబరేషన్ వీడియోలని తగ్గించుకోండి. మన ఆరోగ్యం కొరకు, మన ఇంటి శ్రేయస్కరం కొరకు అలాంటివి కొంచెం తగ్గించుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చండి. మన బడ్జెట్ ఒక 2,000 రూపాయలు అనుకోండి. ఆ 2,000లోనే చీర తెచ్చుకోండి. లేదా ఒక ఇంట్లోకి ఒక కిచెన్లోకి ఒక వస్తువు కావాలి, ఆ పలానా మన మిక్సీనే పాడైపోయింది అనుకుందాం ఎగ్జాంపుల్గా. వాళ్ళు చూపించిన ఆ పలానా మిక్సీ ఎందుకు మనకు మన బడ్జెట్లో మిక్సీలు బోలెడు కంపెనీలు ఉన్నాయి. మన బడ్జెట్లో వచ్చే మిక్సీ కొనుక్కుందాం. మనకు కావాల్సింది ఏంటిది? మనం పచ్చడి చేసుకోవడానికో పొడులు చేసుకోవడానికో మనకి ఇంట్లో మిక్సీ అవసరం, అంతే కదా. మిక్సీ కొనుక్కుందాం. మన బడ్జెట్లో మనకు నచ్చింది ఏదో మనం కొనుక్కోవాలి. అంతేగాని ఆ పలానా బ్రాండ్దే కావాలని పోతే అది 10-15 వేలు అట్లా ఉంటుందండి. మనకి ఎందుకండి? 5-6 వేలలో కూడా మిక్సీలు ఉన్నాయి. చెప్తున్నా, ఒక మిక్సీ అని కాదు, ఒక చీర అని కాదు, ఒక ఇంకా బంగారం కొలాబరేషన్స్ అయితే అమ్మా చెప్పనక్కర్లేదు. బట్టలు బంగారం ఏమండి ఇప్పుడున్న రేట్లకండి ఎవరైనా 15 5 తులాలు కొనే పరిస్థితి ఉందా అండి? ఒక సామాన్యులు ఎవరన్నా కొలాబరేషన్ కాకపోతే దీన్ని ఏమంటారండి? మనకు తెలియట్లేదండి. అరే ఇంకా చెప్పాలి, రేటు పెరుగుతుందమ్మా, మీరు కాస్త తొందరపడకండి, కాస్త ఆగండి, అవసర నిమిత్తమే కొనుక్కోండి. ఇప్పుడు అమ్మాయి పెళ్ళి ఉంది అనుకోండి ఇంట్లో ఎవరికన్నా, తప్పదు, అప్పుడు ఎంత రేటు ఉన్నా తప్పదు కాబట్టి కొనాలి, కొంటాము, పెడతాము, అది వేరు. కానీ ఉత్తుపుణ్యానికి ధనత్రయోదశి అని ఇంకేదో అని శ్రావణ శుక్రవారం అని సరే బాగా కలిగి ఉంటే కొనుక్కొని నేను కలిగి ఉన్న వాళ్ళ విషయం చెప్పట్లేదు, మధ్యతరగతి సామాన్యుల విషయం చెప్తున్నాను. అరే వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు, ఈ పండుగకి ఇది కొనుక్కోవాలన్నట, ఈ పండుగకి ఇది ఉంటేనే పండుగ అవుతుందట, ఇట్లాంటివి మాత్రము అస్సలు పెట్టుకోకండి. చెప్తున్నా కదా. మన ఏదో సామెత ఉంది, వెనుకటి వాళ్ళ సామెత, నాకు అది రావట్లే టైంకి. మన స్తోమత, మన శక్తి మనకు తగ్గట్టుగా మనం తీసుకోవాలి, అంతేగాని నేను ఇక నాకు నోటికి పేర్లు వచ్చేస్తున్నాయి, ఛానల్ పేర్లు. ఒక్క అమ్మాయి అయితేనండి, అదేంటి ఏమంటారండి, గాగ్రాల లంగాలు, హాఫ్ శారీస్ లాంటివి, మా టైంలో అయితే లంగా ఓణీలు అందరూ అవటండి 20,000 25,000. నువ్వు కొనుక్కో అమ్మా, నీకు కలిగి ఉన్నది నువ్వు కొనుక్కో, నువ్వు వేసుకో, నువ్వు ఆనందపడు, సరిపోతుంది కదా. ఇంకా వీడియోలో చూపించి మామూలు పిల్లలు ఉంటారు, వాళ్ళకి తెలియదు పాపం, టీనేజ్ పిల్లలు ఉంటారు, వాళ్ళ అమ్మకు నాన్నకు వాళ్ళు పోరు పెడతారా లేదా, నాకు పలానా అలాంటిది కావాలి, నాకు అది రేట్ ఎక్కువ బిడ్డ అని చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఆ టీనేజ్ అలాంటిది, అది కావాలి అనుకుంటే కావాలంటారు అంతే, అది అట్లుంటుంది. అట్లాంటివి అసలు పట్టించుకోకండి. పిల్లలకు కూడా ఒక 12-13 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి మనం ఇంట్లో మన బడ్జెట్, మన కష్టం, మన సుఖం అన్నీ పిల్లలకు తెలిపాలండి, తెలిపి పెంచాలి. ఏ పిల్లలైనా, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా కూడా. మన పిల్లలకి ఇంకొకటండి, నడుచుకుంటూ పోయే పని ఉన్నప్పుడు నడుచుకుంటూ పోయి చేసుకోమనాలి. 2 వీలర్ మీద పోయి చేసుకునే పని ఉన్నప్పుడు 2 వీలర్ మీద, కారులో పోయి చేసుకునే పని ఉన్నప్పుడు కారులో పొమ్మనాలి. లేదు ఇవేవి కాదు, ఒక్కొక్కసారి ఆటోలో వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళాలి. అది వాహనం ఏంటిదని కాదు, మన గమ్యానికి మన టైంకు మన పిల్లలు చేరుతున్నారా, వాళ్ళ పని అవుతుందా లేదా, అది ఒక్కటే అబ్జర్వ్ చేసుకోవాలండి.
పిల్లలకు కూడా లేనిపోని ఆడంబరాలు అనేది మనము నేర్పకూడదండి. నేను చెప్పే తల్లులకు కూడా కొంచెం చెప్తున్నానండి. మనము సరే మీరు అంటారేమో, అంటే ఒక 35-40 సంవత్సరాల పిల్లలు అంటారేమో, మా చిన్నతనంలో మా అమ్మ మా నాన్న మాకు కొనియలే, మాకు ఉందా ఆంటీ మేము కొనిచ్చుకుంటాం మా పిల్లలకు అంటారు. సరే అమ్మా, కొనిచ్చుకోండి. కానీ దాన్ని కూడా కొంచెం ఆలోచించి వాళ్ళకు ఇప్పుడు 70,000 ల్యాప్టాప్ అవసరం అనుకోండి, అదే ల్యాప్టాప్ 50,000 కూడా వస్తుంది. అట్లా ఆలోచించి కొనియండి. వాళ్ళకి అది అవసరం కాబట్టి కొనియండి. 2 వీలర్ ఇప్పుడు పిల్లలందరూ 2 వీలర్ కావాలంటారు. ఆ 2 వీలర్ కూడా చూడండి 1,50,000 2 లక్షలట ఏవో ఉన్నాయి. మన బడ్జెట్లో చూసి ఉన్న దాంట్లో ఒక 10-20 తగ్గించేసి మనకు పిల్లలకు రేపు దేనికన్నా మీకే అవసరం పడతాయి కదా, అట్లా ఆలోచించి కొనియండి. అంతేగాని కొలాబరేషన్స్ వీడియోలు చూసి మోసపోకండి. ఇంట్లో తగాదాలు కొని తెచ్చి పెట్టుకోకండి. పిల్లలకు నాకంటే ఏజ్ చిన్న వాళ్ళ కొరికి నేను ఈ వీడియో పెడుతున్నా అనుకుంటున్నాను. నాకంటే ఏజ్లో పెద్దవాళ్ళకు నేను చెప్పే అంత దాని కాదు. చెప్తున్నా కదా, నాకు కొన్ని ఛానల్స్ చూస్తుంటే చాలా బాధ అవుతుందండి. వాళ్ళు సరే, అది వాళ్ళ సంపాదన మార్గం, అది సంపాదించుకోండి. కానీ చూడండి ఎన్ని ఫ్యామిలీలలో డిస్టర్బెన్స్ అవుతుందంటే ఈ కొలాబరేషన్ వీడియోలలో చాలా డిస్టర్బెన్స్లు వస్తున్నాయండి. అదొక్కటి అందరూ కూడా గమనించాలి. అందుకేనండి నేను ఈ లైవ్ వీడియో లాగా పెడుతున్నానండి. ఏమనుకోకండి, నేను ఎవరిని ఉద్దేశించి అన్నది కాదు. ప్రస్తుతం మన యూట్యూబ్ సమాజంలో జరుగుతున్న పరిస్థితి నేను చెప్తున్నానండి. మళ్ళీ చూసారా, ఆ కొలాబరేషన్ వీడియోలకి, ఆ తొక్కల వీడియోలకి లక్షల వ్యూస్ అండి. అర్థమైందా? ఇటు తంతే డబ్బులే, అటు తంతే డబ్బులే, అలాగుందండి పరిస్థితి. సరే, అలా ఉంది అంటే దాని వెనుక అర్థం ఏంటిదో కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి. సారీ అండి, నేనైతే ఎవరిని నొప్పించడానికైతే వీడియో తీయలేదు. జస్ట్ నాకు అనిపించింది, నాకంటే చిన్నపిల్లలు వింటారు, అర్థం చేసుకుంటారు అన్న ఉద్దేశంతోనే వీడియో పెడుతున్నాను. ఓకే అండి, బాయ్.